ప్రార్థన చేయించుకోవాలనుకుంటా ఊరికే ప్రజలు ఇంకా స్టార్ట్ చేయలేదు. 12 తర్వాత 5 వరకు స్టార్ట్ అవుతుంది. 3 వరకు వచ్చేవాళ్ళు రావచ్చు. వాక్యం పోగలుచుకుంటూ వెళ్తున్నాం. ముగించిన తర్వాత ఇక్కడ కూడికంతా ముగించిన తర్వాత ఇప్పుడే పోయారు. ఇప్పుడే పోయారు. మంచిదే. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. కీర్తన భాగం తర్వాత మన మధ్యలో వివరిస్తారు. దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా వాక్యానికి ఎక్కువ శ్రద్ధ వహిస్తే మనం వాక్యాన్ని ప్రేమించిన వారు. ఎవరి మీద శ్రద్ధ పెడితే వాళ్ళనే ప్రేమించాలి. ఎవరు మన మనసులో ఉంటే వాళ్ళనే ప్రేమిస్తుంది అని అర్థమిస్తుంది వాక్యం. దొరుకుతా శుద్ధి చేయకండి. నాకు తెలియకడుగుతా గొర్రెల మందులు వస్తున్నాయి. ఇక్కడ ఒక గేట్ లేదు. అందుకే కదా గొర్రెల మందులకు ఇంత దగ్గర స్క్రాప్ దుకాణాలు ఉన్నాయి. అవునా? ఎవరికైనా శ్రద్ధ ఉంటే అసలు మీరు ఒక తలుపు ఒక గేటు అక్కడ చూసుకొని ఎన్ని పైసలు ఒకటి పంపాలని మీకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదన్నమాట. ఎవరు వచ్చింది అనుకునే అన్నీ మేమే చేయాలన్నా. అన్నీ మీరు ఇద్దరు వస్తారు పోతారు అంతేనా? ఆర్టీసీ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో బాగా జాగ్రత్తగా విన్నారు. చుట్టాలింటి పోయినా, బంధువులింటి, స్నేహితులింటి పోయినా, ఎవరింటి పోయినా అక్కడ మనుషులు ఎవ్వరు లేరు. ఫ్యాన్ తిరుగుతున్నది. ఫ్యాన్ తిరిగితే కరెంటు కాలుతుంది. ఫ్యాన్ తిరిగితే కరెంటు కాలుతుంది. కరెంటు కలిపి బిల్లు అవుతుంది. ఆ బిల్లు ఎవరికి పోతుంది? గవర్నమెంట్కి పోతుంది. ఫ్యాన్ ఆన్ చేస్తే వాళ్ళ పైసలు గవర్నమెంట్ పోతున్నారు. అవునా? చెప్పండి మీరే. అవునా? అంటే మీరు వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు ఇస్తారా, కీడు చేసిన వాళ్ళు ఇస్తారా? చేయరు. రైతు తిరుగుతున్నా బంద్ చేయరు. ఇదంతా ఎందుకు? ఒక రూమ్ నీకు ఆ రూమ్ ఇచ్చిన అనుకో, బయటకు వచ్చేప్పుడు లైట్ బంద్ చేయరు, బయటకు వచ్చేప్పుడు ఫ్యాన్ బంద్ చేయరు. అంటే మీరు ఎంత సోమరితనం ఉన్నదో, ఎంత నిర్లక్ష్యం ఉన్నదో, ఎంత అశ్రద్ధ ఉన్నదో ఏటగా అర్థమవుతుంది ఎదుటి మనిషి. నీకు దేవుడు ఏం నేను చేయడు. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని ధర్మశాస్త్రంతో ఒకే మాటతోటి సంపూర్ణం చేస్తాను. దాని అర్థం ఏంటి? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు. నిన్ను ఎవరైనా ఆదరించాలి, ప్రేమగా మాట్లాడాలి, ధైర్యపరచాలి, సహాయం చేయాలి, ఆదుకోవాలి అనుకుంటావు లేదా? మరి నువ్వు ఎంతమంది చేసావు? నువ్వు ఎంతమంది చేసావు? 0. నేను కూడా 0. బైబిల్ అంతా ఇంతే అర్థం. నిన్ను వల్లనే పొరుగు వారిని ప్రేమించమను. నువ్వు ఎవరు చేయలేదు, దేవుడు నీకు ఏం చేయడు. నువ్వు అందరు చేసినావు, దేవుడిని అన్ని విషయాలు పట్టించుకుంటావు. అసలు నీ విషయాలు చింతపడే పనే లేదా? ఏ టైంలో ఏది కావాలో దేవునికి తెలుసు, ఏ మానవుని. కానీ దేవుడు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆ గుణం, ఆ స్వభావం లేదు కాబట్టి అట్లా. ఇప్పటి నుంచైనా నేర్చుకోండి. మీరు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి దేవుడు మీకు అన్యాయం చేయడు. అసలు దేవుడు అన్యాయసుడు కాడు. అసలు మనమే మన గుణం, మన స్వభావం దేవుని చుట్టుపక్కల నడిపించుకోకుండా మనకు వల్ల నష్టం చేస్తుంది. ఇంతకుముందు దేవుళ్ళకు రాకముందు అంత నీతిగా ఉంటే అన్ని కష్టాలు వచ్చాయి. ఎంత భక్తిగా ఉంటే అంత కష్టాలు వచ్చాయి. ఇప్పుడు ఎంత నీతిగా ఉంటే అంత భక్తులు అంత సుఖపడతాం. మనం భూమి మీద సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు
ప్రార్థన విజ్ఞాపన యాక్షన్ చేయాలని ఆజ్ఞాపిస్తున్నాడు. అది ఆజ్ఞ సుఖంగా పడుతుందని దేవుడు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. ఆ ఆజ్ఞలు నువ్వు పాటిస్తేనే సుఖపడతావు, లేకపోతే నీళ్ళలో మునిగినంత మాత్రం ఆదివారం గుర్తించినంత మాత్రం ఎవరు బాధ నుంచి బయటపడరు. చెప్పండి, ఎవరు బాధ నుంచి బయటపడరు, ఎవరు కష్టం నుంచి బయటికి రారు. అసలు చేయకండి, దేవుడిని మనవి ఆనందిస్తూ ఉంటున్నాడు అంటున్నారా. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఆ దినమున నేను మనవి ఆలకింతును, ఆకాశం అక్కడ లేనియా. ఆ దినము నేను మనవి ఆలకింతును, ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఎవరి మనవి? ఆకాశం మనవి. ఆకాశం ఎవరి మనవి ఆలకిస్తుంది? భూమి యొక్క మనవి ఆలకిస్తుంది. ఆకాశం అంటే అర్థం ఏంటిది? భూమి అంటే అర్థం ఏంటి? భూమి అంటే సంఘం. చెప్పండి, భూమి అంటే సంఘం. ఆకాశం అంటే దేవుడు ఏమంటాడు? ఆకాశంలో భూమి నా పాదపీఠం, ఆకాశం సింహాసనం అంటాడు. ఆకాశం ఆలకిస్తుంటే అర్థమైంది, సింహాసనం మీద కూర్చొని నేను. భూమి అంటే సంఘం, సంఘం యొక్క మనవి ఆలకిస్తాను. సంఘం అంటే ఒక్కళ్ళు అందరు కలిసా? అందరు కలిసి సంఘం అంటారా? ఒక్కళ్ళు సంఘం అంటారా? ఇప్పుడు మనందరం మన వాడకట్టు మనుషులు అందరం కలిసి సర్పంచ్ దగ్గర ఒక మనవి చేస్తే ఎస్ అంటాడా, నువ్వు అంటాడా? చెప్పండి, ఎస్ అంటాడా, నువ్వు అంటాడా? మన ఊళ్ళందరం కలిసి ఎమ్మెల్యేకి ఒక మనవి చేసావు, ఎస్ అంటాడా, నువ్వు అంటాడా? ఆయనకు భయం ఏంటంటే నువ్వు అంటే నాకు ఓట్లు పడవు. చెప్పండి, నువ్వు అంటే దేవుని కూడా భయం ఏంటంటే నేను నో అంటే వాళ్ళు నన్ను పూజ చేయరు, నన్ను ఆరాధించారు, నా పేరు ఎత్తారు అని అన్ని ఏదంటే ఇస్తాను. కానీ రోజు ఆయన పేరు ఎత్తాను, ఆయన పూజించాలి. అందుకొరకే దావీదు భక్తుడు ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదని అంటాడు. నువ్వు ఎల్లప్పుడూ దేవుడిని సన్నతించు, దేవుడిని మనవులన్నీ ఆలకిస్తావు. ఇప్పుడు సంఘం మనమంతా ఆలకించాలంటే సంఘంలో ఎవరికి ఒకరికొకరు పురుగు అలవట్టాయి, ఒక ఇంటిన పురుగు అలవట్టాయి, సంఘాలు ఏం కలుగుతుంది? ఒక ఇంటి నలుగురికే పురుగు అలవట్లేదు. ఇప్పుడు ఒక తాడుకు 3 పుళ్ళు, 2 పుళ్ళు, 4 పుళ్ళు, 20 పుళ్ళు, 30 పుళ్ళు ఉంటాయి. పురుగు అంటే ఇట్లా కానీ ఆ పోసలు ఇట్లా చుట్టుకుంటూ పోతుంది. ఆ పోస్టర్లలో బలం ఉండదు, ఆ పురులు ఏకమైతే బలం ఉంటుంది. ఆ పురి కొబ్బరి పీస్ అనుకుంటే జారని ఉంటుంది. అంతేనా? అంతేనా అంటే చెప్పలేదు, జారనే ఉంటుంది. కానీ దాంతో పెద్ద పుల్ని, సింహాన్ని, దేనినైనా సరే బంధించి మన ఏనుగుడు కూడా బంధించదు. జారనే ఉంటుంది అది కొబ్బరి పీసు. కొబ్బరితాళ్ళు ఎంత గట్టిగా ఉంటాయో తెలుసా? ఇంతలావు కూడా తయారు చేసి పడతాడు, మోకులు అలా మామూలుగా ఉండదు. ఇంత పొడిగా ఉంది. ఇంత పొడుగు దాంతో ఏనుగురు కట్టేస్తావా అంటే అది ఇంత పొడిగా ఉంది. అలాగే చిన్న చిన్న గింజకైనా సంఘాలతోటే ఏమైతుంది అనుకుంటున్నారు కొంతమంది. చిన్న మంద భయపడకమో అంటున్నారు. చిన్న మంద భయపడొద్దట. దేవుడు అంటాడు సంఘం ఎంతైనా చిన్నది కానీ పెద్దది కానీ దేవుడిని మనవి ఆలకిస్తాను. నేను ఒకటే మాట చెప్తున్నా, మీ ప్రార్థన దేవుడు ఏంటే మీ ఇంటే ఏ సమస్య ఉండదు, ఏ దరిద్రం ఉండదు, ఏ కరువు ఉండదు, ఏ చిక్కు ఉండదు, ఏ చికాకు ఉండదు. ఒకవేళ అవి వచ్చినా ఎమ్మటే మాయమైపోతాయి. ఒకవేళ మీకు ఏదైనా సమస్యలు వచ్చినా ఎమ్మటే సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయమైన సంతోషము కలుగును. ఇప్పుడు సాయంకాలం ఏడుపు వచ్చి ఒక రాత్రి మన దగ్గర ఉన్నా
తెల్లారేసరికి సంతోషం కలుగుతుంది. ఒకవేళ నీకు వారం రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు, 10 దినములు నీకు శ్రమ కలుగును. అంటే 10 రోజులే క్రైస్తవులకు. నాకైతే 10 రోజులు ఉన్నాయి, నాకు 8 రోజులు ఉన్నాయి. మేడగదిలో ఆ 120 మందికి 10 రోజులే కష్టాలు ఉన్నాయి. 10 రోజులే పానం చేతులు పెట్టుకొని బతికాను. ఎప్పుడైతే అందరిలోకి యేసులోకి వచ్చిందో ఇక మామూలు బలం రాదు అందరికి. ఎవరెవరి సమస్యలు ఉన్నాయో, ఎవరెవరి అంతరంగంలో ఏ ఏ ఏ ఆలోచన ఉన్నదో ఆ విషయంలో ప్రవచనం వస్తుంది. అందరూ గడగడ ఉనికిపోయినారు. వణకవలసిన వణికిపిస్తాడు, భయపడవలసిన భయపెట్టిస్తాడు. వింటున్నారా? సంతోషం చేయాల్సిన వారిని సంతోషింపజేస్తాడు. బంధకాలు తెంపవలసిన వారికి బంధకాలు తెంపివేస్తాడు. ఎప్పుడు హోషేయ 2:21 రాయబడ్డట్టు భూమి యొక్క మనవి ఆలకించబడ్డట్టయితే, ఆకాశం యొక్క మనవి ఆలకించబడ్డట్టయితే, ఆయన ఎప్పుడు 24 గంటలు సింహాసనం మీద ఉంటాడు. మనలాగా తినడానికి పోడు, సింహాసనం నుంచి దిగి మనలాగా బాత్రూమ్కి పోడు, మనలాగా ఏంటుంటాయి దేవునికి డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఉంటాయా? ఎవరు చెప్పలేదు. ఎప్పుడు నువ్వులే కావచ్చు కదా, దేవుని సంగతి తెలియదు. ఏం తెలుస్తుంది? తెలియనప్పుడు ఏం చెప్తారు పాపం. హల్లెలూయా. విలాప వాక్యంలో 5వ అధ్యాయంలో 19వ వచనంలో ఇలా రాసింది. చదివిన విలాప 5:19. విలాప యెహోవా నువ్వు నిత్యము ఆశీర్వదమైనవు, నీ సింహాసనము. ఎప్పుడు సింహాసనం మీద ఉంటాడు దేవుడు. అలాగే కొద్దిసేపు కాళ్ళు వస్తుంది, కూర్చొని నడుములు వస్తుంది ఉంటుంది. అక్కడ సవాలు ఎత్తున్నప్పుడు కొద్దిసేపు నాకు రెస్ట్ చేయండి అక్కడ దేవుడు. అలాగే ఎట్లా ఆ దినమును నేను మనవి ఆలకించను. ఏ దినాన? భూమి. అదండి 50వ కీర్తన 4వ వచనం. 55వ కీర్తన 4వ వచనం. నా గుండె నాలో వేదన పడుతున్నది, మరణ భయం. అలాగే 50వ కీర్తన 5వ వచనం 4వ వచనం. కీర్తన 50వ వచనం 4, 5, 2 కలిసి ఉన్నాయి. ఆయన తన ప్రజల న్యాయం తెచ్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసిన నా భక్తులను సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని వెలుచుచున్నాడు. భూమి అంటే సంఘం. సంఘంతో అంటున్నాడు, నా భక్తులు ఉన్నారు భూమి మీద, వాళ్ళకి న్యాయం తీర్చాలి, వాళ్ళని నా దగ్గర తీసుకురాపో, వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. సంగమా అంటే అప్పుడు నువ్వు మనవి చేయాలి. ప్రభావం వాళ్ళు చాలా బాధలు ఉన్నారంటే నీ మనవి ఆలకిస్తారు. ఆ దినమని నేను, ఇప్పుడు మనం చదవబడిన వాక్యం, ఆ దినమని నేను మనవి ఆలకించను. మనం అంటే ఎవరైతే ప్రార్థన చేస్తుంటో ఆ మనవులు ఆలకిస్తాడు. ఆకాశం మనవి నేను ఆలకింపగా, ఆకాశం యొక్క మనవి. ఆకాశం అంటే ఏంటిది? ఆకాశంలో ఎవరుంటారు? ఆకాశంలో బాగా జాగ్రత్త ఉంది. ఆకాశంలో కూడా కొంతమంది మనుషులు ఉన్నారు. ఆకాశంలో కూడా కొన్ని జీవులు ఉన్నాయి. లోకలు అనుకున్నట్టు ఇంకా వేరే జీవులు కాదు. వాళ్ళ భాష వాళ్ళకే, మన భాష మనకే. ఏలియన్స్ అని, దయ్యాలని, భూతాలని, పిశాచాలని అనుకుంటున్నారు. మనం యొక్క ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి అని కీర్తన గ్రంథంలో రాసి ఉంటుంది. 149
కీర్తనలు రాసి ఉంటుంది, ఆకాశవాసులారని రాసి ఉంటుంది. కనుక దయచేసి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. హల్లెలూయా. దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది. వింటున్నారా? ఆకాశంలో కూడా మనుషులు ఉన్నారు. రెండో ఆకాశం ఉంటుంది, మూడో ఆకాశం ఉంటుంది. మొదటి ఆకాశం గాలి ఎంత దూరం ఉందో అంతవరకు మొదటి ఆకాశం. గాలి లేకుండా దేవలోకం ఎంత దూరం ఉందో అక్కడి వరకు మధ్య ఆకాశం. ఆ తర్వాత మూడవ ఆకాశంలో దేవుడు ఉంటాడు. నేను మూడవ ఆకాశం మీద ఎక్కిపోతేనే 148వ కీర్తనలో మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయన స్తుతించుడి. ఆకాశవాసులారా అంటే ఆకాశంలో నివసించేవారులారా, జాగ్రత్తగా వినండి. ఆ దినము నేను మనవి ఆలకించను, ఆకాశపు మనవి నేను ఆలకింపంటే ఆకాశంలో ఉన్న వారి మనవి నేను. ఆకాశంలో ఎవరున్నారంటే బైబిల్ చెప్తున్నది, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను వారిని ఎక్కించదని అంటాడు. భూమి యొక్క ఇదిగో నేను బయలుదేరి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడని మీకా గ్రంథం 1:3 రాసి ఉంటుంది. కనుక ఆకాశం మనవి నేను ఆలకింపగా భూమి యొక్క మనవి ఆలకించను. భూమి అంటే సంఘం, సంఘం యొక్క మనవి దేవుడు ఆలకిస్తాడు, యేసు ప్రభు ఆలకిస్తాడు. యేసు యొక్క మనవి దేవుడు ఆలకిస్తాడు. అప్పుడు యేసు ప్రభు ద్వారానే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనంతట మనం యేసు నామం పెట్టకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. ఆ నామం మీరు నన్ను ఏది అడుగుదరో అది చేస్తా అంటాడు. నామం అంటే మళ్ళా యేసు నామం కాదు, మళ్ళా నామం అంటే యేసు నామం అనుకున్నాను సుమా, యేసు నామం కాదు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు నిన్ను ఈరోజు ఏ వాక్య ప్రకారం ఉండాలని కోరుతున్నాడో ఆ వాక్య ప్రకారం ఉంటే ఆయన నామంలో ఉన్నట్టే. ఆయన వాక్య ప్రకారం జీవించకుండా యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను అంటే వస్తుంది. ఆయన చెప్పిన వాక్య ప్రకారం నడవకుండా యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. లోకంలో ఎంతో మంది క్రైస్తవులందరూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను అంటారు. వింటాడు అందరి ప్రార్థన వింటుంది. అందరి ప్రార్థన అంటే లోకం ఎందుకుంటుంది? మన అందరికీ లోకం మారాలనే ఉన్నది. మారాలన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మొత్తాన్ని మారాలి కదా. దేవుడు విన్నాడంటే కార్యం జరుగుతుంది. వినడు దేవుడు తెలుసా? ఎందుకు వినడం కూడా వాక్యంలో రాస్తున్నది. ఇప్పుడు ఎందుకు వినడం కూడా రాస్తున్నది, ఎందుకు వింటడం కూడా రాస్తున్నది. ఎందుకు వింటడం? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం ఎందుకు వింటడో రాస్తుంది అక్కడ. 3:22 యోహాను రాసిన మొదటి పత్రిక 3:22. చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనసాగిన దృష్టికి ఇష్టమైనవి చేయొచ్చున్నాం కనుక మనం ఏమి అడిగాను అది ఆయన వాళ్ళు మనకు ముందు ఆజ్ఞలు పాటించాలి. దేవుడు ఏం చెప్పిండో ఎలా నడుచుకోమని చెప్పిండో అలా నడుచుకోకుండా ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు వినడు. నువ్వు దేవుడు నడుచుకుంటే నీకు ఎవరికి ఏ పాస్టర్ ప్రార్థన చేయనక్కర్లేదు, ఏ గారికి ఫోన్ కలవనక్కర్లేదు. వాక్య ప్రకారం నడిచినట్టే అంటున్నారా? నేనైతే ఏ గారిని నాకు చాలా ప్రార్థన ఎవరిని అడగలేదు. ఎందుకంటే బైబిల్ అలా చెప్పడం లేదు. మనం ఆయన ఆజ్ఞలు గైకొనసాగిన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాం కనుక మనం ఏమి అడిగినా అది ఆయన వల్ల మనకు దొరుకు. ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అని 5వ అధ్యాయం 14వ వచనం రాసి ఉంటుంది. అదే పుస్తకంలో 5:14 రాసి ఉంటుంది. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిన ఆలోచించినది అన్నది. అందుకొరకే ఆ దినము నేను మనవి ఆలకించను. ఏ దినానా? ఆయన దృష్టికి ఇష్టమైన చేసిన దినాన్ని.
ఏ దినాన? ఆయన ఆజ్ఞలు గైకొన్న దినాన. ఏ దినాన? ఇప్పుడు మనం చదవలేదు 2 మాటలు. నా యందు మీరును మీ యందు నా మాట నిలుచుండి మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఏ దినాన? మనం ఆయనలో ఉన్నప్పుడు. ఏ దినాన? ఆయన దృష్టికి ఇష్టమైన చేసినప్పుడు. ఇంతే బైబిల్. ముందు ఆయన ఇష్టమైంది తెలుసుకోండి. ఇప్పుడు నీకు పెళ్ళి అయింది, ఆయనకి ఏమి ఇష్టమైందో, నీకు ఏ కూర ఇష్టమో, ఏ అన్నం ఇష్టమో, ఎంత ఛాయ్ చేస్తే ఇష్టమో అన్నీ ఆయన కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. ఆ ఇష్టాలు భార్యకు అర్థం కావాలంటే నేను పెళ్లి చేసుకోగానే దుబాయ్కి పోవాలి, నేను ఇక్కడే ఉండాలి, ఇంకా 4 ఏళ్ళు గడవాలి. ఆయనకి ఏమి ఇష్టం ఉండదు ఏమి తెలుస్తుందా అంటే మనం బాప్టిజం తీసుకున్నాక భక్తిగా ఉండాలి, బాప్టిజం తీసుకున్నాక భక్తి పంచుకోవాలి కదా. అప్పుడు దేవుని ఇష్టం ఏందో నీకు తెలుస్తుందా? మన ప్రభు అయిన యేసు తన కుమారుని సహవాసం మనకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు కూడా ఆయనతో సహవాసం చేయట్లే, సేవ చేసే వాళ్ళు కూడా ఎంతో మంది ఆయనతో సహవాసం చేయట్లే. వింటున్నారా? ఆ యూట్యూబ్లో ఎవరైనా ఉంటే వాళ్ళని చెప్పండి, అయ్యా ముందు మనం ఆయన ఆజ్ఞలు భయపడాలి, ఆయన ఆజ్ఞలు భయపడి మన ఇష్టం వచ్చింది ఏం చేయకూడదు, ఆయన దృష్టికి ఇష్టమైన చేయండి. అప్పుడు నీ నామంలో నీ ప్రార్థించే దయాలు పోతాయి, రోగాలు పోతాయని చెప్పండి. అట్లా ఆయన మనతో చెప్పండి. మనకెందుకు? మనం ఎట్లా చేసి ఉంటాం? నిజమాబద్ధము ఇది కూడా మనమే చేస్తుంటాం. నిజమాబద్ధం చూద్దాం. ఈ మాట సత్యమాబద్ధమైన మాట, సత్యమైన మాట. లేదా ఇంకా అయిపోయింది అట్లా చేయకండి. మిమ్మల్ని చూస్తున్నా కోస అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా చేస్తారో, ఎంతో ఇట్లా బాధపడతారో, ఎంతో కష్టపడతారో. చేసుకున్న మీద నిందలు మోపుతారు, చేసుకున్న దాని మీద నిందలు మోపుతారు, అత్తగారుల మీద నిందలు మోపుతారు, తల్లిగారుల మీద నిందలు మోపుతారు, వాళ్ళ మీద నిందలు మోపుతారు, ఇంటి పక్కల మీద నిందలు మోపుతారు, ఇంటి పక్కల మీద మోపుతారు, అమ్మంతగా అన్న మీద నిందలు మోపుతారు, ఇంకా ఎవరి మీద మంచి 2 మీద నిందలు మోపుతారు, మోసం చేసిన 2 మీద నిందలు మోపుతారు. అట్లా మోపకూడదు. ఎవరు చెప్పిందో అది ఆ పద్ధతి క్రైస్తవులకు. నీకు ఎవరు నేర్పండి? ఎట్లా మీకు అట్లా తిట్టను తిట్టండి అని ఎవరు నేర్పారు? కొట్టను కొట్టండి అని ఎవరు నేర్పారు మీకు? సార్ నేనైతే ఎవరు చెప్పలేదు. కొట్టను కొట్టద్దు, తిట్టను తిట్టద్దు, కిడికి ప్రతికిడి చేయొద్దు, దృష్టికి ప్రదృష్టి చేయొద్దు, వాడు నాకు అట్లా చేసిన నేను కూడా వాళ్ళకి ఎట్లా చేస్తాను అని మనుషులు కూడా అనుకోకూడదట. లోపల కూడా అనుకోకూడదట. అంతరంగంలో పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు అని రాస్తుంది. లోపల కూడా పగ ఉంచుకోవద్దట. భూమి ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయమనివి ఆలకించును. హల్లెలూయా. భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపు. హోషేయ 2:22. ఆ వాక్యము కంటిన్యూ అనమాట. 21, 22 కలిపి ఉంటాయి. అక్కడ 2 చుక్కలు ఉన్నాయి చూసారా? ఆ 2 చుక్కలు ఉంటే వాక్యం అయిపోలేదు, కింది వాక్యం కూడా చదువుకోండి అని అర్థం. హల్లెలూయా. భూమి అంటే సంఘం. ధాన్య ద్రాక్షరస తైలముల మనవి ఆలకింపగా అవి ఇశ్రాయేలు చేయు మనవి. భూమి ఆలకించడం అంటే అర్థం ఏంటంటే అందరూ కలిసి నీ బాధలు ఏందో చెప్పు, నీ కష్టాలు ఏందో చెప్పు, నీ సమస్యలు ఏందో చెప్పు, ఎవరెవరికి ఏ ప్రార్థన అవసరతో చెప్పండి అనరా? అందరు కలిసి కూడుకొని ప్రార్థించేటప్పుడు అట్లా మీరు కూడా ఒకరికొకరు సమస్యలు చెప్పుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ కనెక్షన్ దేవుని దగ్గరికి వీళ్ళందరూ ఐక్యత కలిగి ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ మనవి నేను ఆలకిస్తాను. వింటున్నారా? భూమి ధాన్య ద్రాక్ష తైలముల మనవి ఆలకింపగా. ధాన్యం అంటే వాక్యం విన్నవారు, ద్రాక్షరసం అంటే పరిశుద్ధాత్మ పొందినవారు. వాళ్ళు చేసిన మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయమని ఆలకించును. భూమి
ఈ విధంగా దేవుడు మీకు నాకు దేవుని యొక్క మాటను తేటగా తెలియజేస్తున్నాడు. ఇలా కనుక మనం ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. దేవుడు వాళ్ళ మనవులు ఆలకించి మోషే భక్తుని పంపించడం రాసిన లేఖనాలు. వాళ్ళ మొరలు నేను ఆలకించాను, వాళ్ళ బాధలు నేను చూశాను, వాళ్ళ కష్టాలు నేను చూశాను. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 400 సంవత్సరాలు వాళ్ళు పడ్డ వేదన నేను చూశాను అని దేవుడు వాళ్ళని ఇక విడుదల ఇవ్వటానికి ఆ రోజు మోషే, ఈరోజు మీ కుటుంబం, మీ వంశం, మీ గ్రామం, మీ బంధువులు వాళ్ళకి విడుదల ఇవ్వడానికి నిన్ను నన్ను, నీ బాధ్యత నీది, నా బాధ్యత నాది. అలాంటి ఉద్దేశంతో యేసుకుని ఏర్పడేసుకున్నట్టు, 12 మందిని ఏర్పడేసుకున్నట్టు, ఆనాడు ప్రవక్తలను ఏర్పడేసుకున్నట్టు ఆ పని చేయటమే మన పని. నీతిమంతుల ప్రవర్తన అనుసరించడమే మన పని. దయచేసి అసలు చేయకండి. నిర్గమకాండం 14:14 చెప్తుంది, యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరికే ఉండవాలని. మీరు దేవుని పని చేసేవారైతే మిమ్మల్ని మోసం చేసిన వారిని మీరు మోసం చేయనక్కర్లేదు. మీకు అన్యాయం చేసిన వారికి మీరు అన్యాయం చేయనక్కర్లేదు. మీకు కీడు చేసిన వారికి మీరు కీడు చేయనక్కర్లేదు. మిమ్మల్ని హింసించిన వారి మీద హింసించనక్కర్లేదు. మీకు నష్టం చేసిన వారికి మీరు నష్టం చేయనక్కర్లేదు. మీరు దేవుని పని చేసుకుంటూ పోండి అంతే. వాళ్ళ పరిస్థితి ఏమైతుందో చూడండి. నీకు దేవుని పని చేసుకుంటూ పోండి అంతే. మీరు ఊరకే నిలుచుండి చూడండి, వాళ్ళకి ఏమైతే నోరిప్పకండి. నోరు గులబెడుతుంది. అప్పుడు గులబెట్టనే ఎక్కడండి, తిప్పితేనే గులానిపోతుంది. కీడికి ప్రతి కీడు చేస్తేనే గులానిపోతుంది, లేకపోతే ఆగదు. అలా ఏం చేయకండి. మీకు అన్యాయం జరిగింది నిజమే, మీరు ఏం నోరిపోద్దు అంతే. మీరు దేవుడు చెప్పిన పని చేసుకుంటూ పండి. అప్పుడు చూడండి, మిమ్మల్ని చూస్తే ప్రజలకే భయం అవుతారు. మనం ఒక్క మాట అంటే లేదు, నాకు మస్తు శిక్ష వచ్చింది అనుకుంటారు. బాగా నోరిపోతారు కావచ్చు అనుకుంటారు కదా, అదే చెప్తాను. బాగా నోరు తెలుస్తుంది కావచ్చు కదా. మీకేమన్నా ఎవరు మాట కదా. మీరు ఊరికే నిలుచుండి చూడండి, మీ పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు అని నిర్గమ 14:14 చెప్తున్నాను. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను. దేవుడు యుద్ధం చేస్తే ఓడిపోతాడా, గెలుస్తాడా? దేవుడు చెప్పాడు. దేవుడు ఒక మనిషితో యుద్ధం చేస్తే దేవుడు ఓడిపోతాడా, గెలుస్తాడా? దేవుడిని పక్షాన వాళ్ళ మీద చర్య తీసుకుంటే మళ్ళా జన్మల వాళ్ళని జోలికి రాదు. జన్మల మీద జోలికి రాదు తెలుసా. ఎవరైనా సరే భూమి మీద ఏ మానవుడైనా సరే దేవుని జోలికి వస్తే దేవుడు మళ్ళీ వాళ్ళ జన్మల దేవుడిని జోలికి రాకుండా చేస్తాడు. మార్చి సేవలను చేపిస్తాడు, లేకపోతే జన్మల జోలికి రాకుండా చేస్తాడు. అవునండి, మార్చి సేవలను చేపిస్తాడు, లేకపోతే సత్యనానక భక్తుల జోలికి రాకుండా చేస్తాడు. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబద్ధంగా ఉన్నారు. రాజుగారు మన సత్యనారాయణ వాళ్ళ జోలికి వచ్చడా? వచ్చాక అసలే రాడు. వీళ్ళు మామూలు మనుషులు కాదు. వీళ్ళు జోలికి పోతే ఆయనే కాదు, అందరికీ వాళ్ళ జోలికి ఎవడన్నా పోతే వాళ్ళని తృప్తి నీళ్ళుగా చేస్తారు, వాళ్ళ నీళ్ళు పెంట కుప్పగా చేస్తారు. చట్టం రాదా రాయ్ 120 దేశాలు పంపించింది తెలుసా. ఎప్పుడో వాళ్ళ మనవి దేవుడు ఆలకిస్తాడు. నీ మనవి, నీ ప్రార్థన దేవుడు ఆలకించంటే నీ బాధలన్నీ పోయినట్టే. నీకు రుచి చూపెడతాడు. నీ ప్రార్థన విన్నాడు, ఇక్కడ అందరి ప్రార్థన విన్నాడు. కానీ రోజు ప్రార్థన చేయరు వాళ్ళు. పంచాయతీ పెట్టుకుంటారు, పంచాయతీ పెట్టుకుంటారు, తిరుగుతారు, సాపిస్తారు, బంధపెడతారు, కాలబెట్టలు కాలబెడతారు, నరికెట్టలు నరుకుతారు, కంప్యూటర్లు నరుకుతారు, సాపిస్తారు సాపిస్తారు, మెరుపు పైసలు అనుభవిస్తారు. అనండి ఏమవుతుంది? నేను చెప్పేది అబద్ధాలే కదా. అబద్ధాలే కదండి.
నాకే నోరు గుణమెట్టుతాను అంటారు అనుభూతి అంటుంది కదా. మీరు అట్లా ఇంటికాడ చేయట్లేదు. అయితే నీకు ఎవరు చెప్పినా చెప్పరాదు. మీరు ఒకళ్ళు చెప్పితే చెప్పేటన్నైతే కొండెం ఉంటారు దాన్ని. ఒకళ్ళు చెప్పితే నేను చెప్పేటన్నైతే కొండెం చెప్పినట్టే. ఆయన చెప్తే నేను చెప్పినట్టే. హల్లెలూయా. ఒకళ్ళు నా అంతటి నేనే చెప్తే నేను హృదయ రహస్యాలు చెప్పినట్టయితే ఏ కథ చనిపించడమో దేవుడికి ఇష్టం లేని అది దేవుడే నాకు చెప్తే చెప్పినట్టు అయిపోయింది ఏదో తెలుసో తెలియదు ఆవేశంలో కడుపు మసలు తొందరగా. ఇప్పుడు మసలే కండి కడుపు అట్లే కడుపు మసాలా ఇస్తే మసలి కాడికే పోతాం. మనం మసలి కాడికే పోతున్నాం. అట్లా చేయకండి. అయిపోయింది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 13వ వచనం. నేడు నేను మీకు ఆజ్ఞాపించే మాటలన్నింటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్యుల దేవతను అనుసరింపకయు వాటిని పూజింపక నుండేలా నువ్వు అనుసరించి నడుచుకునవలని నేడు నీకు ఆజ్ఞాపించుతున్నది దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనేడలా యెహోవాను తలగా నిమించులు కానీ తోకగా నింపడు. నువ్వు పై వాడవ ఉండు కానీ కింది వాడవగా ఉండవు. ఇప్పుడు అన్ని దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. అవునా? ఈటలు, బరుషలు, కత్తులు,